కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గాయత్రి సినిమా ద్వారా మరోసారి తన మార్కును చూపెట్టారు. గాయత్రి సినిమాలో ఆయన కొన్ని పొలిటికల్ పంచ్లు వేశారు. ఆ పొలిటికల్ పంచ్లు ఎవరి మీద అనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాజకీయ ప్రవేశం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తాను రాజకీయాల్లోకి తిరిగి వస్తానని అప్పట్లో 2-3 సార్లు చెప్పారు. కానీ ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నాకు ఓటేయకపోతే ఆ రోడ్ల మీద నడవద్దు అనే డైలాగ్ ఉంది. అది చెప్పినా చెప్పకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి పెట్టిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో ఒకసారి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే అవి. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో సార్వభౌమ అధికారం అనే పదాన్ని పలకడంలో పడిన ఇబ్బందిని కూడా గాయత్రి సినిమాలో డైలాగ్ గా ఉంది. సార్వభౌమ అధికారం పలకడం రాదు కానీ కేబినెట్ మినిస్టర్ అవుతారనేది ఇది స్పష్టంగా నారా లోకేష్ ను ఉద్దేశించిందేనని అంటున్నారు. బీకామ్ లో ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యే అనే ప్రస్తావన కూడా ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ను పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్ ఉద్దేశించిందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. అప్పట్లో జలీల్ ఖాన్ చెప్పిన ఆ మాట వివాదానికి చర్చకు దారితీసింది. కేబినెట్ మినిస్టర్ కు రాష్ట్ర పక్షి ఎవరో తెలియదనే ప్రస్తావన కూడా ఉంది. గతంలో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో చేరతారనేది సస్పెన్స్ గానే ఉంటూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సన్నిహితుడు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని కాకముందు హైదరాబాద్ లో పర్యటనలో నరేంద్ర మోదీని కలిశారు. ఆయన బీజేపీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. మోహన్ బాబు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బంధువు అవుతారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఆయనతో పాటు ఆయన కూతురు మంచులక్ష్మి కూడా రాజకీయ అరంగేట్రం చేస్తారని అంటున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.